యెహోవాను ఆరాధించుట, స్తుతించుట, ఆయనను కీర్తించుట, ఆయన నామమును గొప్ప చేయుట, ఆయన పరాక్రమమును వివరించుట, ఆయన మహాకార్యములను వెల్లడి చేయుట. పాత నిబంధనలో దావీదు ప్రముఖుడంటే తప్పు కాదేమో. పరిస్థితులన్నీ అనుకూలంగా చక్కగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఈ కార్యం చేయలేదు. పరిస్థితులు ప్రతికూలంగా భిన్నంగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించుట, గణపరచుట మానలేదు. 34వ కీర్తన అలాంటి కీర్తనలో ఒకటి. అది ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో రాయబడింది కాదు. ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు ఏలుతున్న దినాల్లో అబీమెలెకు అనేది ఆ ఫిలిష్తీయుల రాజుకి ఇవ్వబడే బిరుదు. ఐగుప్తుని ఏలే రాజును హేరోదని ఎలాగంటామో ఫిలిష్తీయులను పరిపాలించే రాజును అబీమెలెకు అని అంటారు. కానీ ఆయన వాస్తవమైన పేరు ఆకీష్. ఆకీష్ అనేది ఆయన ఒరిజినల్ నేమ్. అబీమెలెక్ ఈజ్ ఇట్ టైటిల్. అక్కడికి చేరాడు ఎందుకంటే సౌలు ఆయన తరంతున్నాడు దావీదును. ప్రాణం అర్చేతులు పట్టుకొని ఇజ్రాయెల్ దేశంలో రక్షణ లేదని పొరుగు ప్రాంతమైన ఫిలిష్తీ దేశానికి చేరి రాజు దగ్గరికి వెళ్ళి కొంత ప్రాణభీతి లేకుండా జీవిస్తున్న దినాల్లో ఎవరో ఒకరు ఉంటారు కదా పక్కనే కీడు చేయటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి రాజు దగ్గరికి చెప్పినారు, అసలు మీ దగ్గర ఉన్నాడు కదా ఎవరంటే దేవదూత అండి అన్న. దేవదూతలు అంటాడు వచ్చినాడు మన దగ్గరికి అంటే మీకు అలాగే కనిపిస్తాడు, బయటికి లోపల ఎలాగున్నాడో తెలుసా, ఎవరే ఆ వ్యక్తి మీకు తెలుసా, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీకు అని అంటే చెప్పండి విషయం అని అంటే చెప్పడం ఆరంభించినారు. మన గొలియాతును వడిసెల రాత్రితో చంపింది యవనస్తుడే, దావీదు పేరు. అది ఇక్కడికి ఎందుకు వచ్చినాడంటే నెక్స్ట్ టార్గెట్ నువ్వే అన్నారు. ఏ రాజుకైనా భయం వేస్తుంది కదా, ప్రాణం అంటేనే ఎవరికైనా భయం, దాని తర్వాత రెండవ సంగతి ఆలోచిస్తారు. అందుకే దావీదుని ఎలాగైనా పిలిపించి ఏంటో సంగతి తెలుసుకోవాలని అనుకున్నాడు. కబురు వెళ్ళింది రాజు నిన్ను పిలుస్తున్నాడని. మామూలు మనకంటే పెద్దోడు పిలుస్తున్నారంటేనే మనకు భయం వేస్తుంది, ఇంక రాజు పిలుస్తున్నాడంటే ఇంకా భయం వేస్తుంది. అంటే ప్రాణం అటో ఇటో 50-50 బతకొచ్చు లేదా సావచ్చు. ఆ రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత విషయం ఆయనకు అర్థమైంది. అందుకని ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుందని ఒక ఐడియా వచ్చింది. ఐడియాతో వెర్రివాని వల్లే నటించడం ఆరంభించినాడు. నోట్లో 2 నొరుగు కక్కుకోవడం, చొక్కా ఒకటి పైకి మర్చుకోవడం, ట్రౌజర్స్ ఇవన్నీ వేసుకోరు వాళ్ళు, అర్థం కావటానికి చెప్తున్నా. అలాగే పైన మర్చుకోవడం, గోడల మీద గీతలు రాయడం, ఇలాంటివన్నీ చేస్తుంటే రాజు అన్నాడు, ఏంటి వెర్రివాని నా దగ్గరికి తీసుకుని వచ్చినారు, ఇక్కడి నుండి తరం వేయడి అన్నారు. వాళ్ళు ఆయన అంతఃపురంలో నుండి తరం వేస్తే బ్రతకు జీవుడు అన్నట్టుగా దావీదు బయటపడ్డాడు. ఆ సందర్భంలో ఇప్పుడు ఫిలిష్తీయుల దేశంలో నుండి ఇజ్రాయెల్ దేశంలోకి రాలేడు, ఇజ్రాయెల్ దేశంలో నుండి ఫిలిష్తీయుల దేశంలో ఉండలేడు. దేశ బహిష్కరణకు గురైన వానికే పౌరసత్వాన్ని గురించి, దేశ సభ్యత్వాన్ని గురించి తెలుస్తుంది. ఆ శక్తి ఎలాంటిదో. ఇప్పుడు 2 దేశాలకు మధ్యలో రెండింటికి చెడిన రేవిడి వల్లే ఉన్నాడు. ఆ 2 దేశాలకు మధ్యలో పర్వత పంక్తి ఉంది. ఆ పంక్తుల్లో కొన్ని గుహలు ఉన్నాయి. ఆ గుహలోనికి వెళ్ళాడు. బహుశా ఇలాంటి దినాన దేవుని వైపు చూస్తూ ఆయన రాసిన సంకీర్తన 34. ఇది ఆంబియన్స్. దిస్ ఈజ్ ద సెట్టింగ్ ఆఫ్ సామ్ 34. 34వ కీర్తన యొక్క వృత్తాంతం ఇది. అలాంటి పరిస్థితుల్లో ఆరాధన వస్తుందా, స్తుతి వస్తుందా, గానం వస్తుందా? మనకు అన్నీ చక్కగా ఉండే ఆరాధించడానికి మనసు రాదు. ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు ఆయన ఆరాధించినట్లు, గణపరిచినట్లు, కొనియాడినట్లు ఈ 34వ కీర్తన మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎల్లప్పుడూ యెహోవాను, ఆల్ టైమ్స్ ఇంగ్లీష్లో అని రాశారు. ఎప్పుడు, అనదినము, నిత్యము
పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, సీట్ రానప్పుడు, పెళ్లి కానప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల పాలైనప్పుడు, గ్రూప్స్ క్లిక్ కానప్పుడు, ఎప్పుడున్నా ఆదివారం ఒక్కటే మనకు కష్టంగా ఉంటే ఎప్పుడూ ఇంకెంత కష్టం ఉండాలా? కానీ దావీదు అట్ ఆల్ టైమ్స్ ఐ ఎక్స్టాల్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, యెహోవా నామము నేను ఘనపరుస్తా, స్తుతిస్తా, ఆరాధిస్తా అని చేసిన సంకీర్తన క్రైస్తవ లోకానికి ఎంతో ఊరట, ప్రోత్సాహం, సవాల్. ఈ ఉదయకాలం మనం ఆ ప్రభువును ఆరాధించక మునుపు నిత్యము దేవుణ్ణి ఆయన సన్నతించటానికి, యెహోవాను గనపరచటానికి మనకు కూడా ఆయన పిలిపిస్తున్నాడు. నాతో కలిసి ఏకముగా. కారణాలు ఏంటి? కారణాలు ఇదిమిద్దంగా అనేకములు, కానీ 5 కారణాలు ఈ 34వ కీర్తనలో మనం చూస్తాం. మొదటిది సామ్ 34. 34వ కీర్తన 4వ వచనం. సామ్ 34 verse 4. నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హీ హాస్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ ఫియర్స్. ఆల్ ఇంగ్లీష్లో మాట ఉంది, తెలుగులో అన్నిటి నుండి. మొదటిది ఏంటంటే ఆల్ ఫియర్స్. దేవుడు భయముల నుండి, భయము ఒకటి రాదు, ఇట్స్ నాట్ ఎ సింగులర్. అది చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు దానికి. భయం లేదు, నేను ఎవరికి భయపడినాను ఊరికే బయటికి చెప్తుంటారు, కానీ మస్తుగా భయం ఉంటుంది, గూడు కట్టుకొని ఉంటుంది. భయాలు చాలా రకాలు ఉన్నాయి. దావీదు లాంటివాడే నాకు భయం ఉందంటే, సింహాన్ని ఎలుగుబంటిని గడ్డం పట్టుకొని జించునోనికే భయం ఉందంటే, సింహాన్ని ఎలుగుబట్టిన వాట్సాప్లో చూసి మనకేం కావాలా? గోలియాతు లాంటి వాడిని వడిసెల రాతితో ఒక్క రాయితో నుదుటి మీద కొడితే వాడు బోర్లు పడిపోయిన వాడే నాకు భయం ఉందంటే, అనదినం ఉదయం లేస్తేనే భయపడుతూ లేసే మన సంగతి ఏంటి? పరాక్రమశాలుడు, సింహము గుండె లాంటి గుండె కలిగిన వాడే నాకు భయాలు ఉన్నాయంటే మన సంగతి ఏంటి? ఇవి భౌతికమైన భయాలు మాత్రమే కాదు, కనీసం 5 భయాలు దావీదు కీర్తనలో ప్రస్తావించినాడు. ఇప్పుడు సమయార్థబాటుని బట్టి మనం చూడం, కానీ ఒక భయం ఆయన ప్రస్తావించింది ఏంటంటే శత్రువుల భయము నుండి. ఆయనకి శత్రువులు అనేకములు ఉన్నారు. ఒక ఆత్మీయుడికి ఏంటి శత్రువులు ఉండడం ఏంటి? అలాంటి వాడికి కూడా శత్రువులు ఉంటారా అని అనుకుంటా. ఇప్పుడు మనం కొత్త నిబంధనలోనికి వస్తే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, జీవితకాలమంతా మాన భయమునకు దాసులమై ఉన్న మనల్ని విడిపించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసములలో పాలివాడాయను. ఆఫ్ ఆల్ ద ఫియర్స్ ద లాస్ట్ ఫియర్ ఇస్ ద డెత్. అన్ని భయాల్లో ఆఖరి భయం ఏంటంటే మరణ భయం. ఈ మరణ భయాన్ని నుండి విడిపించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మరణం పొందటానికి రక్తమాంసములు ధరించి భూమి మీదకి అవతరించినాడన్న సంగతి మనకు పరిచయం. దావీదు ఆ దినాన భయపడుతూ యెహోవా యొద్ద మొరపెట్టినప్పుడు దేవుడు ఆ భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించినని వాక్యంలో చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాన దాస్యమునకు, మాన భయానికి లోనైన మనల్ని విడిపించుట కొరకై ఆయన మరణాన్ని రుచి ఈ భూమి మీదకి పాపము లేని మానవుడిగా జన్మించి జీవించి మరణాన్ని అనుభవించి 1 కొరింథీ 15 ప్రకారం ఓ మానవా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా, మానవములో పాపమునకున్న బలము ధర్మశాస్త్రం అనే మరణాన్ని ఓడించి మృంగివేసి విరిచివేసి తుత్తునీలుగా చేసి ఆ మానం మీద సిలువ జెండాను పాతి, సిలువ యందు విశ్వాసం ఉంచిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, యేసునందు విశ్వాసం ఉంచిన వారిని కూడా అలాంటి విజయశాలులుగా యేసు చే సమర్థుడని గుర్తించినట్లుగా గ్రహించినట్లుగా ఆయన మరణాన్ని ఓడించినాడు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మనం కూడా ఒకవేళ యేసు ప్రభు రాకడ ఆలస్యమైతే భౌతిక మరణము సంభవించవచ్చు, కానీ యేసు ప్రభు ఈ దినాన్ని వస్తే భౌతిక మరణం తప్పించుకుంటాం.
ఇంక రెండో మారణం నరకం అగ్నిగుండములతో మండే పాతాళ లోకంలోనికి ప్రవేశించకుండా యేసును బట్టి పరలోక రాజ్య ప్రాప్తులముగా వారసులముగా దేవుడు చేశాడు. ఆహా, దేవుని ప్రేమ, జ్ఞానము, వివేచన పాపులమైన మన విషయమై ఎంత దొడ్డది. రెండవది సామ్ 34 34వ కీర్తన 6వ వచనం. సామ్ 34:6. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. శ్రమలు వచ్చినాయి. దావీదు లాంటి వాడికి శ్రమ రావడం ఏంటి? శ్రమల పాలై దీనుడనైతిని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన వెళ్ళిన శ్రమలు చాలా అరుదుగా క్రైస్తవులు వెళతారనే సంగతి కూడా మనకు పరిచయం. ఆ శ్రమలన్నింటిలో నుండి అతడు రక్షించను. అన్నిటిలో నుండి మాట ఆలకించండి. కొన్నిట్లో నుండే కాదు, కొన్ని భయాల నుండి తప్పించినాడు, కొన్ని శ్రమల్లో నుండి తప్పించినాడు. మనుషులు ఎవరైనా ఏదైనా సహాయం చేయాలంటే కొన్నే చేస్తారు, కానీ దేవుడు ఎన్ని చేస్తాడంటే అన్నీ చేస్తాడు. He delivered me from all my troubles. నా శ్రమలన్నిటిలో నుండి నన్ను తప్పించినాడు. శ్రమ పొందిన వాళ్ళు ఎవరుంటారు? శ్రమ అనుభవించిన వాళ్ళు ఎవరుంటారు? యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన తర్వాత శ్రమలు సహజమైన దావీదు జీవితం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంట్లో శ్రమలు, బయట శ్రమలు, అంతరంగంలో శ్రమలు, వెలపట శ్రమలు. ఈ శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించడానికి దేవుడు కార్యసిద్ధి కలిగించినాడు. అందుకే దీనుడు మొరపెట్టగా, దావీదు ఎవరంట? దీనుడు. దీనుడు అంటే ఇంగ్లీష్లో రాశారు దిస్ పూర్ మ్యాన్ క్రైయత్, అంటే పేదవాడని కాదు అర్థం. దేవుని దృష్టిలో ఒక సామాన్యమైన వాడు, ఒక ఆధ్యాత్మికమైన విధేయత కలిగిన వ్యక్తిగా దావీదు మనకు కనిపిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ దీనుని యొక్క మొర జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు లాంటోడు దీనుడు అంటే మన సంగతి ఏంటి? దావీదు మన మాదిరి సామాన్యమైన వ్యక్తి కాదు. బైబిల్లో రాయబడింది సితారా చమత్కారముగా వాయించేవాడు. వాయిస్తే దయ్యాలు పోతాయంట. మనం వాయిస్తే, పాటలు పాడితే దయ్యాలు పోతాయంట. మనం పాడితే, ఆయన పోతుంటేనే ప్రజలంతా దద్దరిల్లినారు, కేకలేసినారు. మనం పోతుంటే ఆయన వస్తూనే జయము జయమని కేకలేసినారు. స్త్రీలు అన్నారు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. మనం పోతుంటే ఇంకా ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకుంటా. అలాంటి దీనుడు అంటే మనమేమనుకోవాలా? దీనాతి దీనులా? బహుశా మనకు సంబంధించి ఈ టైటిల్ మన డిక్షనరీలో లేదంటే తప్పు కాదేమో. దైవ సాన్నిధ్యంలో అలాగూ అనేక శ్రమలో నుండి ఆయన తప్పించినాడు. ప్రభువుకి స్తోత్రాలు. మనం కూడా రక్షణ పొందిన మొదలుకొని రకరకాల పరిస్థితులు వెళుతున్నప్పుడు సామాన్యముగా బలహీనతతో ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని కూడా అనేక శ్రమల నుండి కాపాడాడు. అన్ని శ్రమలు 1, 2, 3, 4, 5 కాదు. దేవుడు కాపాడినవి మనం ఎంచలేము, లెక్కించలేము. ఎంచగలిగితే భవిష్య దేవుడు కాదేమో, లెక్కించగలిగితే భవిష్య దేవుడు కాదేమో. లెక్కింపలేనన్ని వాటిలో నుండి ఆయన మనల్ని కాపాడి భద్రపరుస్తూ వచ్చినాడు. యెహోవా నిత్యము, ఆల్ టైమ్స్ నేను స్తుతించేదను. కారణాలు చూసిన మొదటిది ఆల్ ఫియర్స్, అన్ని భయముల్లో నుండి విడిపించినాడు. రెండవది ఆల్ ట్రబుల్స్, అన్ని శ్రమలో నుండి విడిపించినాడు. మూడవది 34వ కీర్తన సామ్ 34:17 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. తెలుగులో ఇక్కడ శ్రమలను రాసినారు, కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో కూడా మళ్ళీ అదే పదమే వాడారు. కానీ కొన్ని మూల భాషలో లేదా కొన్ని బైబిల్ వర్షన్స్లో ఇక్కడ రాయబడింది ఏంటంటే వారి కష్టములన్నిటిలో నుండి, డిస్ట్రెస్, కృంగుదలలో, బాధలో, వేదనలో, ఇబ్బందులు, వీటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించెను.
దైవికమైన సన్నిధి దావీదు ఇక్కడ గుర్తించిన వాడై, ఎలాగూ దేవుని ప్రజలకు కూడా ఈ కృంగుదల, వేదన, అవమానము, నింద, నిస్త్రాణ, నిట్టూర్పు లాంటివి చోటు చేసుకున్నప్పుడు దేవుడు ఎలాగ వారిని విడిపించినాడో వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే కీర్తనలు 42:11 Psalm 42:11 నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకా నో అంటే కృంగినప్పుడు కూడా, తొందరపడినా కూడా, నిస్త్రాణలో ఉన్నా కూడా, ధైర్యం చెడినప్పుడు కూడా, వేదనలో కూడా, అవమానంలో కూడా, నిందలో కూడా, కష్టాల్లో కూడా ఇంకా ఇది భక్తుల యొక్క అనుభవం. కనుక దావీదు కూడా 34వ కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు, ద లార్డ్ హ్యాస్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై డిస్ట్రెస్. నా కష్టాల్లో, నా బాధల్లో, నా కృంగుదలలో అన్నిట్లో నుండి దేవుడు నన్ను తప్పించినాడు. దావీదు కలిగిన కృంగుదలు చాలా కష్టతరమైన, మనం ఊహించుకోలేము. సొంత మామగారే తరుముతున్నారు, ఎక్కడికి వెళ్తారు, ఎవరిని ఆశ్రయిస్తారు? సొంత కుమారుడే ఆయన్ను సింహాసనం నుండి అలా కిందికి లాగివేసాడు, ఎక్కడికి వెళ్ళాలా? సొంత కుటుంబంలోనే సమస్యలు వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళాలా? పోనీ బయట ఎవరైనా ఇష్టపడేవారు ఉన్నారా అంటే సమూయేలు మొదటి గ్రంథము ఆఖరి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆయన రాళ్ళతో కొట్టడానికి తన దగ్గర ఉన్న వాళ్ళే సిద్ధపడినట్లు వాక్యంలో మనం చూస్తాం. అయితే బైబిల్లో రాయబడిన మాట, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఇవన్నీ కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. మనకు అంతరంగంలో పోరాటం, వెలపట పోరాటం. మనకి ఎవరు సహాయం చేస్తారు అనుకున్న వాళ్ళు వాళ్ళే రాకపోవచ్చు, మనకి ఎవరు కన్నీళ్ళు తుడుస్తారు అనుకున్న వాళ్ళు వాళ్ళే కన్నీళ్ళు కార్చించవచ్చు, మనకెవరు మేలు చేస్తారు అనుకున్న వాళ్ళు వాళ్ళ ద్వారా కీడు కలగవచ్చు. ఇవన్నీ దేవుడు కొన్నిసార్లు అనుమతించే పరిస్థితులు. దిస్ ఈజ్ ద సావరిన్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని సార్వభౌమ ప్రణాళిక, దయాపూర్వకమైన సంకల్పం. మన మెరగక, భయపడి, దుఃఖక్రాంతులమై, ప్రాణము డస్సిపోయి, సోలిపోయి, సొమ్మసిల్లిన వారమై, దైవ సన్నిధిని కోల్పోయిన వారమై, దేవుని ఆరాధించలేక, స్తుతించలేక, గణపరచలేక చతికిల్ల పడిపోయిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఈ ఆదివారం ప్రభువు దినాన దావీదు మనకు సవాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్టి కష్టాల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా నేను యెహోవాను స్తుతించేదను. 4వది కీర్తన 34 Psalm 34:19 నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. అన్నీ ఇప్పుడు ఆపదలు వచ్చినాయి. నీతిమంతులకు ఆపదలు వస్తాయా? నేను ఈ వాక్యం చదువుకోకమని పనుకునేవాడిని. నీతిమంతునికి ఏ శ్రమ రాదు, ఏ కష్టం రాదు, ఏ బాధ రాదు, ఏ రోగం రాదు, అన్నీ రాకుండా బాగుంటాడు అనుకునేవాడిని. తర్వాత దావీదు చరిత్ర మనం చదవటానికి ఆరంభించినప్పుడు అప్పుడు మనకి తెల్లం అవుతుంది ఏంటంటే, మిగతా వాళ్ళకంటే నీతిమంతుడికి ఎక్కువ వస్తాయని. అంటే ఎక్కువ వచ్చిన వాళ్ళంతా నీతిమంతులని కాదు, ఏమి రాని వాళ్ళంతా దుర్నీతిమంతులని కాదు దీని అర్థము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఆపద చాలా పెద్ద పదము, దీని నుండి ఎవరు తప్పించలేరు, కాపాడలేరు. అనేకం 1, 2, 3, 4 అయితే పర్లేదు. దావీదు జీవితంలో అనేకములైన వాళ్ళు ఉన్నారు. అందుకే 3వ కీర్తనలో అంటాడు, దావీదుకు రక్షణ లేదనేవారు అనేకులంట. దావీదు లాంటి ఆధ్యాత్మికమైన విశ్వాస వీరునికే రక్షణ లేదనే వాళ్ళు ఉంటే ఇంకా అసలు మనిషికి మాట్లాడటానికన్నా కొద్దిగా అర్థమని ఉండాలి కదా, నాలుకన్నా ఉండాలి కదా. దావీదు లాంటికి వచ్చి నీకు రక్షణ లేదయ్యా అంటే, ఇశ్రాయేలు మొదటి గాయకుడని బైబిల్లో రాసినారు. దావీదుని గురించి దేవుడే సెలవిచ్చినాడు, నా హృదయానుసారుడైన మనుషుడని. సమూయేలు లాంటివాడు అభిషేకించినాడు, దేవుని ప్రజలను 30 సంవత్సరాల్లో పరిపాలించడానికి ధీరోదాత్తమైన రాజు అయినాడు. అలాంటి వాడి దగ్గరికి వచ్చి నీకు రక్షణ లేదనేవారు ఒకళ్ళు, 2, 3, 4, 5 రాదు, అనేకులు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఇవన్నీ ఉపద్రవాలు, తుఫాన్లు, ఉప్పెనలు అన్నీ తట్టుకొని నిలబడి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు.
అయినా దేవుడు వాటిలో కొన్నిట్లో నుండే విడిపించినాడు, ఇంకా కొన్నిట్లో విడిపించలేదని ఇక్కడ చెప్పబడలేదు. ఆల్ హీ హ్యాస్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్, వాటన్నిటిలో నుండి యెహోవా విడిపించెను. కొన్నిసార్లు మనమే తెచ్చుకుంటాం ఆపదలు, దారెమ్మడి పోయే సుడిగాలు కూడా మన మీదకి తెచ్చుకుంటాం, దారెమ్మడి పోయే ముళ్ళని మన మీదకి తెచ్చుకుంటాం, దారెమ్మడి పోయే కంపలని మన మీదకి తెచ్చుకుంటాం. బికాస్ ఆఫ్ అవర్ హ్యూమన్ నేచర్ వీ ఇన్వైట్ సో మెనీ ట్రబుల్స్ అండ్ పెరల్స్, అఫ్లిక్షన్స్. ఇక్కడ రాయబడిన మాట ఇంగ్లీష్ వర్షన్లో అఫ్లిక్షన్స్, మెనీ ఆర్ ద అఫ్లిక్షన్స్ అంటే బాధలు, ఆపదలు. ఇవన్నీ మనం తెచ్చుకున్న దేవుడు తన ఆధ్యాత్మికమైన ప్రణాళిక చొప్పున, విశ్వాస్యత చొప్పున ఈ బైపాసెస్ ఆల్ అవర్ మిస్టేక్స్, మన పొరపాట్లు పతనాలు అన్నీ. అంటే ఇలాగ బైపాస్ చేస్తాడు కదా అని పొరపాట్లు చేస్తూ ఉండాలని కాదు దాని అర్థం. ఒక తల్లి తండ్రి బిడ్డలు పొరపాటు చేసినప్పుడు అవి క్షమించి కప్పుకొని ఎలాగ తమ బిడ్డలను దగ్గర చేర్చుకొని ప్రోత్సహించి పెద్ద చేసి ఎంత రెక్కలు వచ్చేటట్లుగా సహాయం చేస్తారో, అలాగే ప్రభు కూడా మన విషయం దగ్గర చేర్చుకొని పరామర్శించి పక్షిరాజు వలె మోసి, కోడి వలె రెక్కల కింద భద్రపరిచి, కాపరి వలె ముందు నడిచి, తండ్రి వలె ప్రేమించి, తల్లి వలె జాలిపడి, పొరుగువాని వలె పరామర్శించి ముందుకు నడిపించినాడు. కనుక ఈ కొత్త సంవత్సరం 5వ మాసం మొదటి ప్రభు దినాన సజీలమై ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన ఆరాధించే భాగ్యంలోనికి మనం తీసుకురాబడ్డాము. యెహోవా నేను నిత్యము ఘనపరిచేదను, నాతో కూడి మీరు ఏకముగా యెహోవాను స్తుతించుడి. మనం ఏకముగా చేరి ఆయన నామమును గొప్ప చేయదము. ఐ ఎక్స్టాల్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అట్ ఆల్ టైమ్స్, అన్ని వేళల నిత్యము. ఆల్ టైమ్స్ ఆర్ నాట్ గుడ్ టైమ్స్. ఎవడైనా మనతో మాట్లాడేటప్పుడు అంటారు మీకు కూడా టైం వస్తుంది లేండి అని, అంటే ఇప్పుడు టైం రాలేదని కదా అర్థం. ఎవడైనా మనతో మాట్లాడేటప్పుడు మీకు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది లేండి, తెలంగాణ భాష. అంటే మంచి టైం కూడా నడిచే దినాలు వస్తాయి. సాధారణంగా లోకల్లో మాట్లాడుతున్నప్పుడు అలాగంటాం, బ్యాడ్ టైం, గుడ్ టైము, డేస్ ఆర్ నాట్ గుడ్, ఇప్పుడు ఇంకా మీకు కలిసి రాలేదు. ఇవన్నీ మనం పదజాలాలు వాడుతూ ఉంటాం. పదప్రయోగం మన అనుభవాన్ని బట్టి మనం చేయొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పదప్రయోగం ఎప్పుడు అమోఘమైనది. అన్ని సమయాలు దేవుడివే. బైబిల్లో రాయబడింది, కాలములను సమయములను ఆధీనమందుంచుకున్నవాడు, కాలములో నిర్దేశించగలిగిన వాడు, కాలాన్ని తన యొక్క ఆధీనములో ఉంచుకొని సమస్తాన్ని మహత్తగల మాడు చేత నిర్వహిస్తున్న ఆ ప్రభువు మనందరినీ జ్ఞాపకం చేసుకొని ఆరాధన పొందుట కొరకై పాపులమైన మనల్ని కాలము సంపూర్ణమైనప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. సరే, 4 విషయాలు చూసినాం. మొదటిది ఆల్ ఫియర్స్, అన్ని భయముల్లో నుండి. రెండవది ఆల్ శ్రమలు, ఆల్ ట్రబుల్స్. మూడవది ఆల్ డిస్ట్రెస్, అన్ని కృంగుదలలు. నాలుగవది ఆల్ అఫ్లిక్షన్స్, అన్ని ఆపదల్లో నుండి ఆయన తప్పించిన. ఈ కీర్తన రాసేటప్పుడు లేదా కీర్తనకానికి పాత నిబంధనలో ఉన్న భక్తులకు యేసుప్రభు యొక్క పుట్టుక, జీవనం, మరణం, భూస్థాపన, పునరుత్థానం, ప్రవచనం మాత్రమే తెలుసు. వారు యేసుప్రభుని గురించిన జీవిత ప్రవచనం తెలిసినప్పుడే ఇంతగా దేవుణ్ణి ఆరాధించగలిగితే, ఈ కొత్త నిబంధన దినాల్లో ఉన్న మనము యేసుప్రభు యొక్క పుట్టుక మనకు ప్రవచనం మాత్రమే కాదు, వాస్తవంగా కూడా తెలుసు. పాతకాలంలో ఉన్న భక్తులు, దావీదు లాంటి వాళ్ళు మెరీ క్రిస్మస్ అని చెప్పడానికి లేదు. ఇప్పుడు మనం మెరీ క్రిస్మస్ అని చెప్తున్నాం. వాళ్ళు కేక్స్, బెలూన్స్, కార్డ్స్, క్యాండిల్స్, చికెన్ ఇలాంటిదంతా ఏం లేదు. ఇప్పుడు మనం క్రిస్మస్ అంటే ఇవన్నీ భవిష్యత్ కలిపేస్తున్నాం. అలాగే యేసుప్రభు ప్రసంగాలు అంటే వారికి తెలియదు. మన కొండ మీద ప్రసంగం మొదలుకొని యేసుప్రభు ఎలాగ తన ప్రజలతో సుదీర్ఘంగా సంభాషించి వారిని ధైర్యపరిచినాడో మనకు పరిచయం. యేసుప్రభు యొక్క మాడ, భూస్థాపన, పునరుత్థానాల యొక్క ప్రవచనం వారికి తెలుసు. కానీ మన అనుభవంలోనికి వచ్చిన మన పాపముల కొరకై రక్షకుడు శిలువ మీదకి వెళ్ళి ఆయన తలను అప్పగించి, ముఖాన్ని ఉమ్మివేయటానికి అప్పగించి, చేతులను మేకుల కొరకై అప్పగించి, దేహాన్ని కోడా దెబ్బల కొరకై అప్పగించి, ప్రక్కన బల్లెపోటు కొరకై అప్పగించి, కారణము లేని గాయాలు, హేతువు లేని దెబ్బలు,
ఆ సిలువలో అవమానం పొంది స్వరూపమైనను సొగసైన లేనివాడిగా చేయబడి వికారుడుగా మార్చబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి పరలోక స్థలములో మహామహుని కుడిపార్శ్వమున ఆసీనుడైన ఆ లోకరక్షకుడు ఆయన రక్తమును బట్టి మనల్ని సంపాదించి కొని ఓ ప్రజగా యాజకులముగా రాజ్యముగా దేవుని సొత్తుగా జనముగా మహిమగల సంఘముగా చేశాడు. పాత నిబంధన భక్తులకి అవగాహన ఈ అనుభవము లేనప్పుడే వారు దేవుని నిత్యము ఆరాధించి స్తుతించగలిగితే, కొత్త నిబంధనలో యేసు రక్తము మీద నిలబడిన మనము, సిలువ భూమి మీద నిలబడిన మనము, సిలువ వైపు చూస్తున్న మనము, సిలువ ఆశ్రయాన్ని పొందిన మనము, సిలువ శక్తిని ఎరుగుతున్న మనము, సిలువ నీడను అనుభవిస్తున్న మనము, సిలువ జెండాను పట్టుకొని ఊరేగుతున్న మనము, ఆ శిలువ మీద వేలాడదీయబడిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగిన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు లెక్కలేనని గుర్తించి ఆయన సింహాసనం మీదట సాగిలపడి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక.